హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ ఏమో స్వీట్ మ్యాంగో కర్రీ అండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం ఒక చిన్న కప్తో తీసుకోవాలి. 1 మ్యాంగో తీసుకున్నానండి, పెద్ద సైజుది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, తాలింపు దినుసులు, ఒక్క మిరపకాయ సరిపోతుందండి, తెల్లుల్లి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగిద్దామండి. ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తక్కువే పడుతుంది, పెద్ద ఎక్కువ అవసరం లేదు దీనికి. కొంచెం హీట్ అవగానే ఆయిల్, తెల్లుల్లి, కొంచెం వేగాలి తెల్లుల్లి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి. నెక్స్ట్ ఏమో ఒక్క మిరపకాయ వేసుకుందాం, సరిపోద్ది. స్వీట్ ఐటెం కాబట్టి ఎక్కువ కారం పట్టదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి అయిపోయింది. ఇలా మ్యాంగో సన్నంగా ఈనీళ్ళకి పోసుకున్నానండి, స్ట్రైప్స్ లాగా. ఈ ముక్కలేమో ఇందులో వేసేద్దాం ఇలాగా, ఈ తాలింపులోని. ఒకసారి కలుపుదాం ఇలాగా. ఒక 2 మినిట్స్ అటు ఇటు కలిపితే సరిపోతుంది. ఇలా వీటిలో కొంచెం సాల్ట్. స్వీట్ ఐటెంలో దీంట్లో చాలా పించ్ వేసుకోవాలండి, సాల్ట్ చాలా కొంచెం వేసుకోవాలి. పించ్ సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ కొంచెం స్వీట్లో వేస్తే టేస్ట్ బాగుంటుందండి. పసుపు, కొంచెం కారం, ఒక 2 మినిట్స్ అటు ఇటు కలపాలా, కలిసి సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ అలా మధ్యలో సరిపోతాయి. నెక్స్ట్ ఏమో వాటరు ఈ ముక్కలు ములిగేంత వరకు కొంచెం వేసుకోవాలండి. ఈ మ్యాంగో ముక్కలు ములిగినంత వరకు వేసుకుంటే సరిపోతాయండి వాటర్. ఇవి కొంచెం బాయిల్ అవ్వాలి, బాగా మరగాలి. ఇవి రెండు ఉడికితే సరిపోతుంది కొంచెంసేపు. మామిడికాయ ముక్కలు వేరే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఉడితే సరిపోతాయండి.
ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం ఇలా. చూద్దామండి. అయిపోయింది, అయిపోయి ఉడికిపోయి. మరీ మెత్తగా అయిపోకూడదండి, హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ సరిపోతాయి ఉడికితే. కొంచెం ఇలా వాటర్ ఉండాలి, లోపల కొంచెం ఉండాలి వాటర్, ఎక్కువ కాదు ఇందులోని. ఇప్పుడు నెక్స్ట్ ఏమో ఇందులో ఈ బెల్లం ఇలా వేసేసుకుందాం. మామిడికాయని బట్టి, పులుపు స్వీట్ని బట్టి బెల్లం వేసుకోవాలండి. పుల్ల మామిడికాయ అయితే ఎక్కువగా స్వీట్ పడుతుంది. బెల్లం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది రెసిపీ. అలా సిమ్లో పెట్టేసి కొంచెంసేపు ఉంచాలి అలాగా. చూద్దామండి కలిపి ఎలా ఉందో. సరే అయిపోవచ్చిందండి కర్రీ. ఈ బెల్లం వేసిన తర్వాత ఇలా కొంచెం పాకంలాగా వస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా రావాలన్నమాట, ఇలాగా తీగ పాకంలాగా వస్తే బాగుంటుంది. ఈ సీజన్లో, మ్యాంగో సీజన్లో వండుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు దొరకవు కదా, అది కాయలుగా ఉన్నప్పుడు వండుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక 2 మినిట్స్ పెడదాం మేడం. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇలా వస్తే, ఈ కన్సిస్టెన్సీ ఇలా వస్తే, ఇలా పాకంలో రావాలి, వస్తే బాగుంటుంది. అయిపోయింది కర్రీ, ఆపేద్దాం. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రెడీ అయిపోయిందండి స్వీట్ మ్యాంగో కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.